డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తా, కసి తీరేంత వరకు వదిలిపెట్టను. ఈ లైన్ సినిమాలో కాదు, నిజంగా ఎమ్మెల్సీ విజయశాంతి భర్త ఎంవి శ్రీనివాస ప్రసాద్ కి వచ్చిన బెదిరింపు మెసేజ్ లో ఉంది. ఇంత దారుణంగా ఎవరు బెదిరించారో తెలుసా? అదే కథ మన వీడియోలో. 3 నిమిషాల్లో ఓ సాధారణ పరిచయం మర్డర్ బెదిరింపుగా మారింది. 4 ఏళ్ల క్రితం ఎం చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి తాను సోషల్ మీడియా ప్రమోషన్స్ లో ప్రొఫెషనల్ అని చెప్పి విజయశాంతి భర్తకు పరిచయం అయ్యారు. ఆయన కూడా నీ పనితీరు చూద్దాం, బాగుంటే కాంట్రాక్ట్ ఇస్తామన్నారు. కానీ ఫలితాలు ఆశించినంతగా రావటం లేదని శ్రీనివాస్ ప్రసాద్ అతనితో ఒప్పందం చేయకుండా పంపించారు. ఇక్కడి వరకు సరిగ్గానే ఉంది, కానీ అసలైన ట్విస్ట్ తర్వాతే వచ్చింది. చంద్రకిరణ్ మాత్రం బయట నేను విజయశాంతి టీంలో ఉన్నా అని చెప్పుకుంటూ ఇతర రాజకీయ ప్రముఖుల నుంచి కాంట్రాక్టులు సంపాదించాడు. ఇటీవల శ్రీనివాస ప్రసాద్ ను మెసేజ్ చేస్తూ నాకు డబ్బులు ఎప్పుడిస్తారు అని అడిగాడు. కాంట్రాక్ట్ లేకుండా డబ్బులా అన్నట్టుగా ఇంటికి వచ్చి మాట్లాడమని సూచించగా ఆయన రాలేదు. కానీ అదే రాత్రి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటంటే, మీ బతుకులు రోడ్డు కీడుస్తా, కసి తీరేంత వరకు అతి దారుణంగా చంపేస్తా. అయితే ఇక ఆగలేదు. శ్రీనివాస ప్రసాద్ నేరుగా బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు చంద్రకిరణ్ పై కేసు నమోదైంది. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇది కేవలం బలవంతపు డబ్బుల వసూలా లేక మరో పెద్ద ప్లాన్ లో భాగమా? పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడనుంది. ఇలాంటి సంచలన వార్తల కోసం వెంటనే మా కాయ్ టీవీ మీడియాను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.